రైట్. హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి గణేష్ సింగ్ కళాకారికి వచ్చామన్నమాట. లోపల పెద్ద వినాయకులు ఉంటాయి, మన బయట ఏమో చిన్న చిన్న మహారాజ్ వినాయకులు ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, చాలా డిఫరెంట్ ఆఫ్ టైప్ వినాయకులు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. మొత్తం లుక్ అండ్ ఫ్రెండ్స్, ఒకసారి ఎంత మంచిగా ఉన్నాడు. మన బొజ్జ వినాయకుడు అనమాట, విత్ డ్రెస్సింగ్ మొత్తం స్టోన్ వర్క్ ఉంది. మొత్తం ఎవ్రీ గణేష్ మొత్తం స్టోన్ వర్క్ ఇందులో. ఇట్లా గణేష్ సింగ్ కళాకార్ ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ ఒక షాప్లు ఉంటుంది అనమాట. షాప్లు ఉంటాయి అనమాట గణేష్ కానీ. ఒకసారి డీటెయిల్గా ఫిషెస్ చూడండి దోస్తులు, వెనకాల ఫిషెస్ ఉంటాయి, కింద ఫిష్ మొత్తం ఫిష్ టైప్ ఇది. పైన ఒక్కసారి మన పెళ్ళికి ఎట్లా రెడీ అవుతాడో మన గణేశుడు అట్లా రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ముస్తాబాయి మొత్తం ఎంత మంచిగా ఉంటుందో. ఒకసారి బొట్టు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడి బొట్టు ఎంత డీటెయిల్గా వచ్చిందో. కుందన్ వర్క్ ఎంత బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి వినాయకుడిని చూపిస్తున్నా ఎట్లా కూర్చున్నావు. మన బాస్ హైలైట్ కూర్చున్న స్టైలే వేరే ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మన శివుడు టైప్లా. చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు. అంత ప్రైస్ కూడా చాలా తక్కువనే. కుర్తా పైజామా అయితే మస్తు కట్టేసారు ఫ్రెండ్స్, మంచి డీటెయిల్గా కట్టారు అనమాట. ఇది ట్రెండింగ్ అవుతుంది అనమాట ఈ వినాయకుడు చాలా. ఒకసారి చూపిస్తాను చూడండి. పైన ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది సగం. మన ఇండిపెండెంట్ డే స్పెషల్ గణేశుడు అనమాట ఇది. ఫైనల్గా ఇవి అనమాట మన గణేష్ సింగ్ కళాకారుల చిన్న వినాయకులు. చూసేసిరు అందరూ, చాలా మంచిగా ఉన్నాయి అనమాట. చిన్న వినాయకులు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ వినాయకులు అనమాట. అంత బాగున్నాయి. మంచిగా దోస్తులు వినాయకులను అయితే ఇంకా మీకు ఇట్లాంటి వినాయకులు చూడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటాం. మళ్ళీ బాయ్.